కమ్మగా ఉండే బేసన్ లడ్డూని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు చేసుకున్నా కూడా సూపర్ గా కుదురుతుంది. టేస్ట్ కూడా అదిరిపోద్దండి. సింబోల్ ఒక జల్లెడ పెట్టేసుకుని 1 కప్ శనగపిండిని జల్లించుకుని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో 1/2 కప్పు పంచదార కూడా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కడాయిలో 1/2 కప్పు నెయ్యి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని హీట్ అయ్యాక ఈ శనగపిండిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. శనగపిండి అంతా కూడా వేసుకున్నాక సిమ్లోనే ఒక 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు పంచదార మిశ్రమాన్ని కూడా దీంట్లోకి వేసుకొని కొద్దిగా నేతిని వేసుకుంటూ దీనంతా కూడా ఉండగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఫైనల్గా దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇలా బాగా దగ్గర పడిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా లడ్డూలా చుట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేసన్ లడ్డు రెడీ అయిపోతుందండి. గార్నిష్ కోసం కొంచెం పిస్తా పప్పుతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి.